రష్యా అధ్యక్షుడు పుతిన్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అలస్కాలో మీటింగ్ అవుతున్నప్పుడు ఒక వార్నింగ్లు ఇచ్చింది అమెరికా. అది భారతదేశానికి వార్నింగ్. ఏంటయ్యా అంటే, ఆ చర్చలు ఫలప్రదం కాకపోతే, ఉక్రెయిన్ యుద్ధం విషయంలో రష్యా వెనక్కి తగ్గకపోతే, లేకపోతే కనుక వినకపోతే, చర్చలు ఫలప్రదం కాకపోతే భారీ ఎత్తున టారిఫ్లు వేస్తాం, రష్యాతో ఆయిల్ కొననీయకుండా చేస్తాం, రష్యా నుండి ఆయిల్ కొనే దేశాల మీద మరింత టారిఫ్లు వేస్తామంటూ వాళ్ళ ఆర్థిక శాఖ దగ్గర నుంచి అనేక మంది అనేక ప్రకటనలు ఇచ్చారు. ఇవాళ ట్రంప్ పుతిన్ మీటింగ్ అయిపోయింది. ఇంతకుముందే చెప్పుకున్నట్టు తుస్సుమంది ఆ మీటింగ్. ఏదీ తేలలేదు. ఇద్దరూ కూడా మళ్ళీ కూర్చోవాలని అనుకున్నారు. ఏం తేల్చారు అంటే, సిద్ధడు అద్దంకి వెళ్ళినట్టు మీటింగ్ అయితే జరిగింది, అంతకు మించి ఏం కాలేదు. ఇదే సందర్భంలో ఇప్పుడు తాజాగా జరిగినటువంటి ప్రక్రియ, ఈ కొత్త టారిఫ్లు ఇప్పుడే వేయట్లేదు అని చెప్పాడు ట్రంప్. అంటే ఈ చర్చలు ఒక రకంగా ఫలప్రదమైనట్టు. ఎందుకంటే నేను ఇంతకుముందే చెప్పినట్టు బిస్కెట్లు వేసేసాడు పుతిన్, నువ్వు సూపర్ నాయకుడివి, నువ్వు అద్భుత నాయకుడివి, లోక నాయకుడివి అని. దాంతో ఆ పొగడ్తలకి పడిపోయినటువంటి ట్రంప్ ప్రస్తుతానికి మళ్ళీ చర్చలకి కూర్చున్నాం అంటే, ఒక చర్చలోనే అయిపోదు, 2 గంటల 53 నిమిషాల సేపు కూర్చుని ఏమీ తేల్చకుండా పోయారు. మళ్ళీ కూర్చుందాం అనుకున్నారు. కాబట్టి ప్రస్తుతానికైతే టారిఫ్లు, రష్యా నుండి ఆయిల్ కొనే దేశాల మీద అదనపు టారిఫ్లు ఇంకా వేయట్లేదని చెప్పుకొచ్చాడు అనమాట.